బొల్లారం బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు ఆనంద్ కృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి విన్నపం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొల్లారం ప్రజలకు హెచ్పీ గ్యాస్ సిలిండర్ను ఇంటింటికి సరఫరా చేయడం లేదని, పటాన్చెరు ఎమ్మెల్యే జిన్నారం తహసీల్దార్, బొల్లారం మున్సిపల్ కమిషనర్ వీరంతా గ్యాస్ సిలిండర్ కోసం లైన్లో ఎప్పుడైనా నిలబడ్డారా అని, బొల్లారం ప్రజలకు ఈ గ్యాస్ కష్టాలు ఎందుకని, ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు పడతారని, చాలని జీతాలతో బ్రతకలేక చిన్న చితక పనులు చేసుకుంటూ నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడ ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం తెల్లవారుజామున వచ్చి లైన్లో నిలబడుతున్నారని, సమయానికి వంట చేసుకుని డ్యూటీకి వెళ్ళలేక నానా అవస్థలు పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి ఒక్కరికి ఇంటింటికి గ్యాస్ సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని సందర్భంగా వారు జిల్లా కలెక్టర్ని కోరడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం మేడం. నా పేరు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి, బొల్లారం బీజేపీ టౌన్ అధ్యక్షుడిని. బొల్లారంలో చూడండి, మున్సిపాలిటీలో పొద్దున్నే ఇప్పుడు సమయం 6:45 అవుతుంది. వీళ్ళు 5 గంటలకు వచ్చి లైన్లో నుంచున్నారు. వర్షం పడుతున్నా గ్యాస్ కోసం వచ్చి నిలబడరు. మేడం, మీకు ఒక చిన్న ప్రశ్న ఇస్తున్నాం, తప్పు అనుకోవద్దు. మీకు సిలిండర్ మీరు లైన్లో వచ్చి తీసుకుంటారా, మీ ఇంటికి వస్తుందా? స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారిని అడుగుతున్నాను, తహసీల్దార్ ఎంఆర్ఓ గారిని అడుగుతున్నాను. సార్, మీ అందరికీ ఇంటికి వస్తుందా డెలివరీ గ్యాస్, లేదా మీరు కూడా మా ప్రజల్లాగా లైన్లో నుంచి తీసుకుంటున్నారా? సూటిగా ప్రశ్న ఇస్తున్నాను మేడం. మీరు నిజంగా పేదల పక్ష అధికారులు అయితే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని మా ప్రజలకు అందరికీ ఇంటికి డెలివరీ చేయండి దయచేసి. ఎందుకంటే ప్రతిసారి ఇప్పటికీ ఇది 100 వీడియో ఉండొచ్చు నాది. ఎన్నిసార్లు పెట్టినా ఏ అధికారి పట్టించుకోవట్లేరు. మరి ఎవరికి ఏం డబ్బులు ముడుతున్నాయో నాకు తెలియట్లేదు. కానీ మా అమాయకమైన ప్రజలు డ్యూటీ చేసుకోవాలా, ఈ వర్షంలో నిలబడి ఇప్పుడే అసలే వర్షాకాలంలో వర్షాలకు తడిచి రోగాలు వచ్చి వాళ్ళు సంపాదించిన పేమెంట్ అంతా నెల జీతం అంతా ఖాళీ హాస్పిటల్ పాలవుతారు. దాంట్లో మళ్ళీ ఇది ఒక భాగం. లైన్లో నుంచొని గ్యాస్ తీసుకోవాల్సిన పరిస్థితి మన తెలంగాణలో ఉంది. మనం ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్నామో నాకు ఏం అర్థమవుతలేదు మేడం. ఇది సెకండ్ బంగ్లాదేశ్ అట్లుంది మన తెలంగాణలో. ఏం చేస్తాం, కర్మ అనుకొని బతుకుతున్నారు మా ప్రజలు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మా పేద ప్రజలకు అందరికీ ఇంటింటికి డెలివరీ చేసేటట్టు మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.